అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈ మధ్య గత వారం రోజులుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం బాగా వార్తల్లో ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన జరుగుతూ ఉన్నాయి. వాటిని కట్టడి చేయటం కోసంగా ఫోర్సెస్ను ఉపయోగించడం, దాంతో కొంతమంది చనిపోవటం, కర్ఫ్యూ విధించడం, అది ఇంకా కొనసాగుతూనే ఉన్నది అక్కడ. సరే, పాకిస్తాన్కు ఒక్క పంజాబ్ ప్రావిన్స్ తప్పితే సమస్య లేని ప్రదేశమే లేదు. సింధు వాళ్ళు పంజాబీ డామినేషన్ను పూర్తిగా నిరసిస్తారు. ఎప్పుడు సింధు ఏరియాలో యాంటీ పంజాబీ సెంటిమెంట్ ఉండనే ఉంది. సరే, ఆ పైన ఆఫ్ఘనిస్తాన్తో సమస్యలు అయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆఫ్ఘన్ మైగ్రెంట్స్ లోకల్ పాపులేషన్ మధ్య ఘర్షణలు ఒకటి కంటిన్యూస్గా జరుగుతూ ఉండేవి. దీనికి తోడు ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం, ముస్లిం ఛాందసవాదం, ఈ ఎక్స్ట్రీమిస్ట్ కూడా చాలామంది ఉన్నారు. ఇక బెలూచిస్తాన్ అంటే అది ఎప్పుడు అట్ వార్ విత్ పాకిస్తానే ఉన్నది. అక్కడ మొదలైన అది ఎప్పటి నుంచి కలుపుకున్నారో 48-50 ప్రాంతంలో, మొత్తం 47లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు బెలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగం కాదు, ఆ పైన కలుపుకున్నారు. అప్పటి నుంచి అక్కడ ఒక సమస్య కొనసాగుతూనే ఉన్నది, వేర్పాటువాదం ఒకటి నడుస్తూ ఉన్నది. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఎప్పుడూ అక్కడ అన్రెస్టే, 2 రకాల అన్రెస్ట్. ఒకటి, వాళ్ళు పఠాన్స్ ఆఫ్ఘనిస్తాన్లో భాగమని భావించేటటువంటి అన్రెస్ట్ ఒకటి ఉన్నది. దానికి తోడు ఇస్లామిక్ టెర్రరిజం అన్రెస్ట్ కూడా అక్కడ ఉన్నది. వీటన్నిటికీ ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఇంకొక ప్రధానమైనటువంటి దీనిగా తయారైంది. దీని ఇంప్లికేషన్స్ ఏంది? భారత్కి ఏమైనా దీనివల్ల లాభం ఉంటుందా? ఒకటి, చాలామంది ఈ యూట్యూబర్స్ న్యూస్ వాళ్ళు అయిపోయినట్టు ఏదో ఇంకా వచ్చేసింది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు ఇండియాలోనే కలిసిపోతుంది అన్న స్థాయిలో మాట్లాడుతున్నారు. అది సరికాకపోవచ్చు. మన సంగతే చూద్దాం. మన కాశ్మీర్లో ఆల్మోస్ట్ 40-50 సంవత్సరాలు అతివాదం నడిచింది. చాలా సమస్యలను మనం ఎదుర్కోవటం జరిగింది. అంత మాత్రాన అది మన చేయి దాటిపోయి పాకిస్తాన్లో విలీనమైపోలేదు. అది మనతోనే కొనసాగింది. దాంతో పోట్లాడుకున్నాం, కొట్టుకున్నాం, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగాయి. అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ తరిమేశారు. ఆ పైన కొన్నాళ్ళు సెంట్రల్ రూల్లో ఆ ప్రదేశం అంతా నడిచింది. ఎవరు పోవటానికి భయపడేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సరే, క్రమక్రమంగా 370 తీసేయటం, ఫుల్ పవర్స్ లెఫ్టినెంట్ జనరల్కి ఇవ్వటం, లెఫ్టినెంట్ గవర్నర్కి ఇవ్వటం, ఆర్మీ చక్కగా వర్క్ చేయటంతో గత 4-5 సంవత్సరాల్లో టర్న్ అయ్యి మొత్తం మన అక్కడ శాంతి భద్రతలు నెలకొన్నాయి. ఇప్పుడు బాగానే ఉంది. అప్పటికప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ కూడా ఇప్పుడు వచ్చేటటువంటి ఎజిటేషన్ వల్ల ఏదో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనతో కలిసిపోతుంది అనుకోవటం అది సరికాకపోవచ్చు. దాన్ని వాళ్ళు అణచివేసుకోగలరు. ఎందుకంటే అది ఒక మిలిటరీ స్టేటు. ప్రజల యొక్క లైఫ్కి అక్కడ వాల్యూ లేదు. అందుకనే బెలూచిస్తాన్లో ఇన్నాళ్ళ నుంచి జరుగుతున్నటువంటి యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు, మనుషులను చంపుతూ ఉన్నారు, ఫోర్స్డ్ డిసపేరెన్సెస్ తీసి ఎవరిని ఎక్కడ పడితే అక్కడ ప్రవేశిస్తున్నారు. అడగటానికి ప్రెస్సు లేదు, అపోజిషను లేదు. సేమ్ ప్రాబ్లమ్ ఇన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా. అట్లాంటప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా అదే పద్ధతిని వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఈ ఎజిటేషన్ వల్ల ఏదో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు పాకిస్తాన్ నుంచి బయటపడి వచ్చి ఇండియాలో కలిసిపోతుంది అనుకోవటం పొరపాటు. అది జరగటం అంటూ జరిగితే
తప్పకుండా యుద్ధమే చేయాల్సి వస్తుంది, మన మీద గెలవాల్సి వస్తుంది, దానిని ఆక్యుపై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే అన్రెస్ట్ ఉండి పీపుల్ గనక ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంటే ఆ ఆక్యుపేషన్ ఈజీ అవుతుంది. దాన్ని మన దగ్గరికి తెచ్చుకోవటం చాలా ఈజీ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. చూద్దాం. మొత్తం మీద వస్తే మాత్రం మంచిదే. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కన్నా గిల్గిట్ బల్టిస్తాన్ చాలా స్ట్రాటజికలీ క్రూషల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియాతో మనకు ఒక లింక్ ఏర్పాటు చేసుకోవటంలో. బట్ ఏదైనా కానీ అంత సులభంగా ఏదో అక్కడ రిజిస్ట్రేషన్స్ సరిపోతే దానివల్ల వచ్చి మనతో కలిసిపోతారనుకోవటం చాలా అసంబద్ధమైనటువంటి ఆలోచనలు, ఊహలు. ఇది జరగటం అంటూ జరిగితే ఇండియా పాకిస్తాన్తో వారికే పోవాలి, ఆ ఏరియాను ఆక్యుపై చేసుకోవాల్సి ఉంటుంది.